దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత పాస్టర్ గారికి సంగీతులకు కృష్ణ మా తోటి వారికి, అదేవిధంగా సహకరిస్తున్న గ్రామ ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి నాకు ఇష్టం బాగా ఆరు మాట ఆయన అనుకోకుండా సడన్గా ఇక్కడికి వచ్చినాక కొన్ని నిమిషాల ముందే చేంజ్ అయిపోయింది. అనుకోకుండా ఒక సిస్టర్ ఏంటంటే అందుకోసం ఏంటంటే నేను అనుకోకుండా ఇవ్వబడికి రావాల్సి వచ్చింది. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా సీనియర్స్, పెద్ద సీనియర్స్ అంటే వాస్తవానికి మేము కూడా ఎక్కడ చెప్పనవసరం లేదు. ప్రతిదీ పోస్ట్ వచ్చినట్టు చెప్పలేదు పెద్ద ఉన్నవాడు, సరేనా? ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ మాట మనం వింటూనే ఉన్నాం. కొత్తది ఏమి కాదు. కానీ ఏంటంటే దేవుడు కొన్ని పాటలు మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఆ పాటలు ఏంటంటే ప్రతిసారి ఏంటంటే వాటి ఏంటంటే మనం ధ్యానం చేసుకోవడం వల్ల మన ఆధ్యాత్మిక జీవితాన్ని, మనం అవలంబిస్తున్న జీవితాన్ని సరిచేసుకుంటూ మళ్ళీ ఏంటంటే రిఫ్రెష్మెంట్ మళ్ళీ పుంజుకోవడానికి ఏంటంటే దేవుడు ఏంటంటే సహాయం చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సరే ఈరోజు మనం చూసినట్లయితే మూడో మాట అంటే ఒక ఫ్యామిలీ గురించి చెప్పబడుతున్న మాట అనమాట. ఫ్యామిలీ గురించి యేసుక్రీస్తు తన తల్లిని చూస్తారంట. నెక్స్ట్ అక్కడ శిష్యుని చూస్తాడు. ఆ శిష్యుడు ఎవరైనా చెప్తున్నారంటే ప్రియుడు, ఇష్టమైన శిష్యుడు, బాగా ప్రేమించిన శిష్యుడు అని మనకి చెప్పబడుతుంది. వాస్తవానికి ఇదే మాట నచ్చిన సంవత్సరం చెప్పారు, గుర్తుందో లేదో, సరేనా? ఆ శిష్యుడు ఎవరో చెప్పాము. నెక్స్ట్ దానికి గల కారణం ఏంటో వచ్చింది. జస్ట్ కంప్లైంట్ దీనికంటే ముందు ఏంటంటే రెండో మాటలు ఏంటంటే జస్ట్ చిన్న చిన్న వర్డ్స్ ఏంటంటే కొంచెం ఒకసారి గుర్తు చేస్తే రెండో మాటలు నేను మూడో మాటలు ఇవ్వడానికి ఏంటంటే ప్రయత్నిస్తాను. దీనికంటే ముందు ఏంటంటే చేసి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలో ఒకసారి గుర్తు చేసి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ప్రసంగి 5వ అధ్యాయం 1-2 వర్షాలు మనం చెప్తున్నారంటే మొట్టమొదటి దేవాలయం కట్టిన సొలొమోను మహారాజుగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే నీవు దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూస్తున్నాను. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడే అంట మన ప్రవర్తన బయట సైడ్ వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్త చూస్తున్నాం. బుద్ధిహీన అర్పించినట్టుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్ఠం. ఎలా చేయాలి? ఫస్ట్ ఏం చెప్తాడంటే చెప్పేది జాగ్రత్తగా వారు బలి అర్పిస్తారంట. బుద్ధి బలి అర్పిస్తారు తెలియక దుర్మార్గం చేతులు నీ దేవుని సంది అనావశ్యక పెట్టుకుని నీ మృగంలో త్వరపడనేక నీ నోటిని కాల్చుకోమని చెప్తున్నాడు. 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి ప్రవర్తన, రెండోది ఆలోచనలో, మూడోదంటే మన సరేనా? ఇది చాలా జాగ్రత్త. ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామలు కూడిందో వారి మధ్యలో నేను దేవుడు సెలవిస్తాను. దేవుని ఆత్మ ఏంటంటే మన మధ్యలో ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు ఏమంటే చాలా భయపడుతూ ఉంటుంది. దేవుడి సంది ఇక్కడ కాదు ఎక్కడ అనిపించినా కూడా ఏంటంటే మనం ఏంటంటే 3 స్టాండర్డ్స్ ఏంటంటే మనం ఫాలో. ఒకటి మన ప్రవర్తన, రెండోది ఏంటంటే మన ఆలోచనలు, మూడోది ఏంటంటే కొంచెం ఏంటంటే చాలా ఏంటంటే దేవుడి సన్నిధిని అనుభవించడానికి ప్రయత్నం. దేవుడి సన్నిధి ఎంత విలువైందంటే ఒక మాట చెప్పడానికి కొంచెం బాధగా ఉంటుంది, సరేనా? కానీ చాలా విలువైన మాట. డాక్టర్ బిల్లింగ్ రావు గారు ఏమంటారంటే దేవుని సన్నిధి లేని వ్యక్తి పిచ్చుకోతో సమానం అంటారు. ఈ మాట చెప్పడానికి బాగా వస్తుంది, కానీ పెద్ద దేవుడు బిల్లింగ్ రావు గారు తెలుసు కదా, బిల్లింగ్ రావు గారు తెలుసు కదా, మంచి దేవుడు ఇస్తారు కదా ప్రపంచవ్యాప్తంగా, సరేనా? దేవుని సన్నిధిని అనుభవించలేదన్నమాట పిచ్చుకోతో సమానం. చాలా బాధాకరమైన విషయం అంట. దేవుని సన్నిధిని మనం ఏంటంటే అనుభవించడం, అది లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన దేవుని మనం కలిగి ఉన్నప్పుడే ఆయనతో పాటు ఏంటంటే మనం కలిగి వెళ్తాం. మన చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాం. నా మాటలు వినిపిస్తున్నాయని దయచేసి అనుకున్నాను చివరి దాకా. అక్కడ వినిపిస్తున్నాయాక ఓకే, థ్యాంక్ యూ. రెండో మాట ఏంటంటే అసలుకి రక్షణ గురించి అని ఏంటంటే చాలా బాగా చెప్పారు. దానికంటే ఏం 1-2 మాటలు యాడ్ చేస్తున్నాను. నేను కొత్తగా ఏం చెప్పట్లేదు, తెలిసిన మాటలే. వాస్తవానికి రక్షణ అంటే అర్థం ఏంటంటే పాపం నుంచి దూరం అయిపోవడం రక్షించబడదు అంటే సింపుల్గా. అతనిలో ఏం పాపం లేదు, అతను ఏంటంటే ఏం లేదు, పాపానికి అతనికి చాలా దూరంగా ఉన్నట్టు, అతను ఎలా ఉన్నట్టు చాలా సేఫ్ జోన్లో ఉన్నాడు. అతను ఏంటంటే చాలా ప్రొటెక్షన్గా ఉన్నాడని, చాలా రక్షణమైన పరిస్థితిలో ఉన్నాడని. అంతే కదమ్మా. రక్షణ అంటే పాపానికి చాలా దూరంగా ఉంది, అది రక్షణ. రక్షణ పొందిన తర్వాత కూడా సరేనా చాలా మంది ఏంటంటే ఇంకా ఏంటంటే రక్షణ కలిగి ఉన్నామని చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళు పాపం చేస్తున్నారు తెలుసుకునే వాళ్ళు ఉంటారు. చాలా బాధాకరమైన విషయం. పాపం నుంచి ఎప్పుడైతే వేరు చేయబడతాడో అప్పుడు ఆ వ్యక్తి రక్షింపబడినాడు. పాపానికి అతనికి చాలా వ్యత్యాసం. సేమ్ కానీ అక్కడ పలికిన దొంగ మాటలు మనకి జాగ్రత్తగా గమనిస్తే డీప్ బైబిల్ స్టడీ, సరేనా? బైబిల్ని లోతుగా మనం పరిశీలించినట్లయితే ఏం చెప్తాడంటే తండ్రి నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడయ్యా, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాయా. ఆయన ఎలా చెప్తున్నాడంటే చాలా లోతుగా చెప్తున్నాడు.
పలికిన 1-2 మాటలే ఎంత లోతుగా పలికాడంటే, అయ్యా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోయ్యా. వాస్తవానికి ఫస్ట్ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏమైనా ప్రకటిస్తూ వచ్చారంటే, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మారుమనసు పొందండి, బాప్తిస్మం పొందండి, పాపక్షమాపణ ఏంటంటే పాపాలన్నింటినీ ఒప్పుకొని ఏంటంటే మారుమనసు పొందండి, ఇలాగా ప్రకటిస్తూ వచ్చారు. ఎప్పుడైతే బాప్తిస్మం ఇచ్చి యోహాను తల నరకబడిందో ఆ తర్వాత నుంచి మనం బైబిల్ జాగ్రత్త చూస్తే వెంటనే సేమ్ అప్పటి నుంచి యేసుక్రీస్తు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏదైతే పలికాడో అదే మాటని యాజ్ ఇస్ గా దేవుని రాకడ సమీపంగా ఉంది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మారుమనసు పొందండి, పాపక్షమాపణ ఏంటంటే బాప్తిస్మం పొందండి అనేది ఇదే ప్రకటిస్తూ ఉంటాడు. అంటే ఆయన దేవుని గురించి ప్రకటిస్తున్నాడు, అంటే దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ వచ్చాడు. సరేనా? అక్కడ బాప్తిస్మం పొందిన వారు ఎంతమంది అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు స్వయంగా బాప్తిస్మం చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు 70 మంది శిష్యులుగా తయారు చేస్తారు. ఆ 70 మంది ద్వారా కూడా చాలా మంది బాప్తిస్మం పొందిన వారు ఉన్నారు. సరేనా? అక్కడ ఎంతమంది అంటే చెప్పలేము, చాలా మంది ఉన్నారు. సరేనా? మనం ఏంటంటే ఆ రక్షణ అంటే బాప్తిస్మం అన్నదాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సరేనా? అది కూడా ముఖ్యమే. సరేనా? రక్షణ అంటే బాప్తిస్మం పొందితే రక్షింపబడతాము అన్నది కూడా అలా అనుకోవద్దు, దాన్ని కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఆ వ్యక్తి ఎగ్జాక్ట్ గా చెప్పలేము, ఎందుకంటే అతను దేవుని రాజ్యం మాటలు విన్నాడు, ఖచ్చితంగా విన్నాడు. ఎందుకోసం అంటే నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు అంటే ఎస్ అయ్యా ఆయన నమ్మాడు, దేవుడు కుమారుడు అని ఆయన నమ్మాడు. ఆయన ఎలా వస్తాడంటే రెండో రాకడలో వస్తాడు, సెకండ్ కమింగ్, నేను రాజ్యంతో వస్తాను, అప్పుడు ఏంటంటే దీన్ని అంతా పరిపాలిస్తాను అన్నట్లు ఏంటంటే యేసుక్రీస్తు మనకి లేఖనాలు ఏంటంటే చెప్తూ ఉంది. సరేనా? ఒక అతను అంతకుముందు ఒకవేళ బాప్తిస్మం తీసుకుని ఉండొచ్చు, కానీ తీసుకుని ఉండొచ్చు, కానీ అతను మాత్రం దేవుని మాటలు ఖచ్చితంగా వినుంటాడు. ఒక దేవుని గురించి తెలియని వ్యక్తి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్న చాలా లోతు పదాలు సామాన్యంగా ఎవరు వాడలేదు. సరేనా? ఎవరు వాడలేదు. కాబట్టి అంతకంటే ముందు చాలా విషయంలో అతనిలో జరిగి ఉండొచ్చు, కానీ ఏంటంటే అతను మరలా ఏంటంటే తన పాత స్థితికి వెళ్ళిన తర్వాత అతను ఏంటంటే మరలా పడిపోయి ఉండొచ్చు. సరేనా? కాబట్టి రక్షింపబడటం అన్నది బాప్తిస్మం తీసుకుంటేనే రక్షింపబడటం కాదు. సరేనా? ఆ బాప్తిస్మం తీసుకోకపోయినా కూడా రక్షింపబడటం కాదు. పాపం నుంచి మనం ఎప్పుడైతే దూరంగా అవుతామో, ఎంతో మంది చాలా మంది తెలియకుండా దేవుడు బాప్తిస్మం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకి తెలియకుండా వారికి లక్షల మందికి బాప్తిస్మం ఇచ్చాడు. ఎర్ర సముద్రం దాటినప్పుడు మనకి లేఖనాలు 18లో చెప్తున్నాం, ఇశ్రాయేలు ప్రజలందరూ ఒకేసారి బాప్తిస్మం పొందారంట. వారందరూ ఒకే ఆహారం తీసుకున్నారంట, మన ఒకే పానీయం తాగారంట, బండి మంది వచ్చిన నీరు. దేవుడు ఏంటంటే చాలా మందికి ఏంటంటే అలా చేసేసేయచ్చు ఆయన గురించి తెలియని వారు. కానీ తెలిసిన మనం ఏంటంటే రక్షణ అంటే ఖచ్చితంగా కలుగుతుంది. బాప్తిస్మం అన్నది మనకు తెలిసింది కాబట్టి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడిందో, నమ్మని మనకి సర్వకానికి సృష్టికి స్వార్థం ప్రకటించింది, నమ్మితే అని చెప్తాడు. నెక్స్ట్ ఏం చేయాలంటే బాప్తిస్మం కూడా మనకి కొంచెం విలువైంది. దాని ఏంటంటే విలువైంది కదా, అది తీసుకుంటే బాప్తిస్మం తీసుకుంటే ఏమైందంటే ఆయన రొట్టె ఆయన ద్రాక్షరసం మన పాలిపోవడం, ఆయన రొట్టె ద్రాక్షరసం అంటే ఈరోజు మేము ఆయన శరీరము ఆయన రక్తం దాంట్లో మనం తాగదు. అలా అవడం వల్ల ఏమవుతామంటే ఆయన శరీరం ఏంటంటే ఆయన శరీరం ఏదైతే కాకుండా మనం ఏంటంటే మన శరీరం అవుతుంది, ఆయన రక్తం అంటే ఆయన చేయించిన విధానం మొత్తం ఎలా ఉందో మనం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్, మనం ఏంటంటే క్రీస్తులాగా మారడానికి, క్రీస్తులాగా రూపాంతరం చెందడానికి చాలా దూరం. ఏది బల్ల అంటే కదా మనం ఈరోజు మేము రాత్రి కూడా తీసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని మాటలు అయితే షేర్ చేస్తాం. సరే, ఈ రోజు మనం చూసినట్లయితే ఇప్పుడు 3వ మాట మనం చూసినట్లయితే ఎక్కువసేపు చెప్పలేదు టైమే. అక్కడ యేసుక్రీస్తు వాస్తవానికి ఫ్యామిలీ సంఘటన చెప్తున్నారు. వాస్తవానికి ఆయన శిష్యులు 12 మంది. 12 మందిలో ఒక శిష్యుడు ఏంటంటే దూరంగా వెళ్ళిపోయాడు. దగ్గర ఆ టైంకి ఇంకా చనిపోయి చనిపోవచ్చు. సరేనా? దగ్గర అంటే తర్వాత చనిపోయి ఉండొచ్చు. సరే, చాలా తక్కువ క్షణాలే మొత్తం ఇస్కరియోతు యూదా. సరేనా? మనకు తెలుస్తుంది. పక్కన పెట్టేసుకుంది 11 మంది శిష్యులు. 11 మంది శిష్యుల్లో అక్కడ ఎంతమంది ఉన్నారంటే మనకి అక్కడ లేఖనం ప్రకారం మనకి కనిపిస్తుంది ఎవరంటే ఒకరే కనిపిస్తుంది. ఒకరే కనిపిస్తుంటే మిగతా వాళ్ళు ఏమయ్యారంటే మనకి ఇంకా తెలియదు. సరేనా? అంటే భయపడి కానీ దూరం కానీ అలా, కానీ స్త్రీలు మాత్రం ఉన్నారంట. స్త్రీలు మాత్రం ఉన్నారంట. చివరికి యేసుక్రీస్తు వారికి ఫ్యామిలీ లేదా అంటే ఫస్ట్ మనకు తెలుసు కదా, మరియమ్మ గారు యోసేపు గారు వారి తల్లిదండ్రులు మనకి 12 సంవత్సరం వచ్చినాక యేసుక్రీస్తు వారికి మనకి చెప్పడంతో వస్తుంది. తెలుసు కదా, 12వ ఏట ఏంటంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు వారి తల్లిదండ్రులు కూడా వెతుకుతారంట. తెలుసు కదా, మనకు తెలుస్తుంది కదా, కొత్త మాట చెప్పలేదు. ఓకే, అయితే తర్వాత యోసేపు గారి గురించి మనం ఎక్కడ ఆయన 30వ ఏట వచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత చనిపోయిన సందర్భంలో కానీ, ఆ
రిజరెక్షన్ ఉంది. కొంతమంది బాగా ధ్యానించిన వాళ్ళు అక్కడ హిస్టారికల్ ఎవిడెన్స్ ప్రకారం ఏంటంటే యేసు గారు చనిపోయి ఉండొచ్చు అంటే, సరేనా? అందుకోసం ఏంటంటే ఆయన గురించి ప్రస్తావన అన్నది లేదు, మధ్యలో ఆయన చనిపోయి ఉండొచ్చు. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ అంతా లీడ్ చేసింది నెక్స్ట్ యేసుక్రీస్తు వారు హెల్ప్ఫుల్ గా ఉన్నారు అని, సహాయంగా కుటుంబానికి తోడుగా ఉన్నారని. ఓకే, ఆయనకి ఇంకా ఎంతమంది పిల్లలంటే యోసేపు, యూదా అనే వారు వీరి సహోదరులు కాదా అని చెప్తారు. అంటే 3 సహోదరులు ఉన్నారు, సరేనా? సహోదరులు కూడా ఉన్నారు. ఆయనకి ఏంటంటే సహోదరులు కూడా ఉన్నారు, సహోదరులు కూడా ఉన్నారు. కాకపోతే దేవుని పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన మాత్రం యేసుక్రీస్తు, సరేనా? కానీ ఏంటంటే నెక్స్ట్ వారికి మ్యారేజ్ జరిగింది మరియమ్మ గారికి, యూసఫ్ గారికి. ఆ తర్వాత వారు ఏంటంటే వారి పిల్లలు వచ్చిన వారు ఏంటంటే కుమారులు వచ్చారు, కుమారులు కూడా వచ్చారు. కనుక సందర్భంలో ఏంటంటే ఆయన మెసేజ్ చెప్తున్నప్పుడు ఇలాగే వాక్యాన్ని పంచుకుంటున్నప్పుడు ఏంటంటే కొంతమంది వస్తారు, వచ్చి ఆయన చూసినట్టు అయ్యో మీ తల్లి మీ సహోదరులు వచ్చారు అంటే ఇక్కడ అందరూ చూపిస్తుంది ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు, సరేనా? నా వాటికి ఇదంతా చేస్తారు, వీళ్ళే నా సహోదరులు, వీళ్ళే నా తల్లులు అని ఇలాగ అని చెప్తూ ఉంటారు. ఆ తల్లి ఆ మాట విన్నప్పుడు సహోదరులు ఆ మాట విన్నప్పుడు చాలా బాధపడ్డాడు. ఆయన 30 ఏళ్ళ వచ్చిన దగ్గర నుంచి ఫ్యామిలీకి ఏంటంటే దూరం అయిపోయాడు, పరిచయకి ఏంటంటే స్టార్ట్ అయిపోయాడు. మనము ఒక్క మాట నేను చూపిస్తాను, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంది ఒకసారి చూపిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం ఒకసారి దయచేసి చెప్తున్నాను. యోహాను సువార్త ఆయన సహోదరులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు అనలేదు, ఆయన సహోదరులు అయినను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు అంటారు. అంటే అట్లీస్ట్ అంటే మనం ఏంటంటే కనీసం వీడు కూడా నమ్మలేదు అంటారు. చూసారా, 30 సంవత్సరాలు ఆయన ఒకే ఫ్యామిలీలో ఉన్నారు, ఒకేలాగా కలిసి జీవించారు, సరేనా? వారి సహోదరులు అయినా కానీ కనీసం అంట విశ్వాసం చూపించలేకపోయినట్టు. పైన 2 వచనాలు ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆ పైన 2 వచనాలు చూస్తే మనం చదవడానికి సమయం లేదు, కానీ చాలా వ్యత్యాసంగా మాట్లాడతారు యేసుక్రీస్తు వారి గురించి. ఆయనకు సహోదరులు ఉన్నారు కానీ ఏంటంటే సపరేట్ చెప్పారు. 30 సంవత్సరాలు ఎలా ఉన్నాడు అంటే చాలా పర్ఫెక్ట్ గా జీవించాడు. అప్పటికే కొంతమంది మీరు కారులను చూస్తే బ్యాక్ సైడ్ కారు ఎలా ఉంటుందంటే మై బాస్ ఈజ్ జూస్ట్ కార్పెంటర్. మా యజమానుడు ఎవరంటే యూదుల కార్పెంటర్ వర్క్ చేసేవాడు అని దాని అర్థం. యూదుల కార్పెంటర్ చేసేవాడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఆయన వడ్రంగి పనివాడు, మనకి తెలుసు కదా. ఆయన 30 సంవత్సరాలు ఏంటంటే చేతి పని వడ్రంగి పని చేస్తూ తన కుటుంబాన్ని ఏంటంటే కుటుంబానికి హెల్ప్ చేస్తూ తన జీవితాన్ని సాగించాడు. 30 సంవత్సరాలు ఎలా జీవించాడు అంటే ఒక కామన్ మ్యాన్ లాగా, నార్మల్ వ్యక్తిలా జీవించాడు. ఒక 30 సంవత్సరాలప్పుడు బాప్తిసం తీసుకునేటప్పుడు యేసుక్రీస్తు వారికి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే పరలోకం నుంచి సరేనా పరిశుద్ధాత్మ బాబు రూపంలో వచ్చేటప్పుడు ఏమని చెప్తున్నాడంటే దేవుడు చెప్తున్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుతున్నాను అని చెప్తున్నాడు. అతను 30 సంవత్సరాలు ఉన్నాడు. 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన జీవించిన విధానం కరెక్ట్ గా వాళ్ళ సహోదరులు విశ్వాసం చూపించేవారు. సరేనా? ఇప్పుడు మనం చెప్తున్న వాటిలో వాళ్ళ సహోదరుల పరిస్థితి ఎలా ఉందంటే ఫ్యామిలీలో మీరు దేవుడికి ఇష్టంగా బతుకుతూ ఉంటే వారు మిమ్మల్ని అర్థం చేసుకునే పరిస్థితి కూడా ఉండొచ్చు, సరేనా? కానీ ఏంటంటే మీరు మాత్రం ఏంటంటే దేవుడి వైపు చూసుకుంటూ వెళ్ళాలి, దేవుడి వైపు చూసుకుంటూ వెళ్ళాలి. ఆ పరిస్థితులను బట్టి మనం చూసుకుంటూ ఉంటే మనం చాలా ఏంటంటే ఇబ్బందులు పడిపోతున్నాం. కానీ వాళ్ళ గురించి ఏంటంటే మనం ప్రార్థన మాత్రం చేస్తూ ఉండాలి, సరేనా? యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల తర్వాత స్వయంగా దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుతున్నాను. ఆయన 30 సంవత్సరాలు ఎలా తిరిగించారు పర్ఫెక్ట్గా చూపించారు. కానీ అదే 30 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్న వ్యక్తులు ఏం చెప్తున్నారంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంటున్నాడు, ఆయన సరిగా అర్థం చేసుకోలేరు, చూసేసి శివుని దగ్గరికి వస్తే ఆ సహోదరులు లేరు. ఆయన ఏంటంటే సింగిల్ గా ఉన్నాడు. నెక్స్ట్ తల్లి మాత్రం ఏంటంటే వింటాడు. ఎందుకంటే స్టార్టింగ్ ఆయన ఎలా పుట్టాడు సరే ఆయన గురించి ప్రవచనాలు ఏంటి ఆమె మనసులో ఏంటంటే నిర్లక్ష్యం, దాన్ని మాత్రం మర్చిపోలేదు. యేసుక్రీస్తుని అంతే నమ్మటిస్తూ వచ్చేస్తుంది. సిలువ వచ్చారు. ఓకే, ఆయన సహోదరుడు కానీ ఫ్యామిలీ అంతా ఏంటంటే అది ఫ్యామిలీ పరిస్థితి, సరేనా? రిమ్ గారు మాత్రం ఏంటంటే కానీ ఆ తర్వాత యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మాత్రం ఏంటంటే అది సహోదరులు మారేరని ఎందుకంటే కొత్త నిబంధనలో 2 పుస్తకాలు ఉన్నాయి, సరేనా? యూదా, యాకోబు, యూదా. ఆ 2 పుస్తకాలు రాసింది యేసుక్రీస్తు వారు బ్రదర్స్, సహోదరులు రాస్తారు. వెరీ పవర్ఫుల్ పుస్తకం. యాకోబు రాసిన పత్రిక అయితే చదివితే పుష్పం చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ చెప్పాలంటే ధైర్యం ఉండాలా, ధైర్యం ఉంటే సరిపోదు, సరేనా? తేడా లేకుండా చూసుకోవాలా.
ఏమని చెప్పాడంటే మూడో దేవుడు 2వ వచనంలో, మీలో అనేకులు బోధకులు కాకుండా మీకు మేలు, బోధకులమైన మనకు అధికమైన శ్రమ ఉంటుంది. మీరు తప్పు చేస్తే ఒక పనిష్మెంట్ ఉంటుంది, ఇక్కడ చెప్పేవాడు తప్పు చేస్తే వాడికి డబ్బులు ఉంటుంది. ఆ మాట ఎంత పవర్ఫుల్ మాట తెలుసా? అది ఎవరు చెప్తున్నారు తెలుసా? అది ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆయన ఒకప్పుడు ఎలా ఉండేవాడు తెలుసా? జస్ట్ ఆయన చాలా చీప్గా మాట్లాడాడు. ఆయన ఎంత అసలు ఏం దేవుని కుమారుడా, ఏంది అందరినీ వైపుగా చూస్తున్నావా, ఏంది రహస్యంగా చేస్తే కనపడదని బహిరంగంగా చేస్తున్నావా అన్న ఊళ్ళు అనమాట. అటువంటి పరిస్థితి నుంచి ఎంత పవర్ఫుల్ వర్డ్స్ వచ్చి ఇంకా ఏం చెప్తాడంటే విశ్వాసం అని చెప్పాడు ఆయన. శాపం సున్నం కొట్టిన సమాధానం చెప్పాడు. ప్రాణం లేని శరీరం ఎలా ఉంటుందో క్రియలు లేని విశ్వాసం అలాంటిది. మనకి ప్రాణం ఉంది సరేనా, ఓకే, క్రియలు లేకపోతే సరేనా, శనికైన వాడు సమాధానం. సున్నం కొట్టిన సమాధానం పైకి బాగానే ఉంటుంది, లోపల పిల్లలు పెట్టిపోయినాడు. చాలా లోపుగా పడు, చాలా బలమైన వ్యక్తులుగా తయారు. స్టార్టింగ్ లో కానీ దేవుడు మన కుటుంబ సభ్యులకి కొందరు చాలా సమయం ఇస్తాడు. కానీ ఏంటంటే మన ఉదాహరణ మన శ్వాస బాధ్యత ప్రేర్ చేయడం, సరేనా, ఓకే. ఇప్పుడు చూస్తే ఆయన ప్రేమించిన శిష్యుడు అని మనకి అక్కడ చెప్పబడుతుంది. వాస్తవానికి ఆయన ప్రేమించిన శిష్యుడు ఎవరయ్యా అంటే మనకి మిగతా కొన్ని వచనాలు మనకి చెప్పబడుతుంది. వాస్తవానికి ఆ బుక్ రాసింది మనం చెప్తున్న పుస్తకం ఉంది కదా, యోహాను సువార్త 19 చెప్పారు కదా, ఆ పుస్తకం రాసిన వ్యక్తి ఆయనని ఎలా చెప్తున్నాడంటే, నేను ఎవరో తెలుసా, ఆయన బాగా ప్రేమించిన శిష్యుడిని నేను అని చెప్తున్నాడు. పోయినసారి ఏంటంటే వాళ్ళ అమ్మగారి గురించి కూడా మనం చాలా డీప్ చేస్తాం. వాళ్ళ అమ్మగారి పేరు కూడా మనం చేస్తాం. ఎందుకని ఆయన పేరేం పేరు, ఈ పుస్తకం రాసిన వ్యక్తి పేరేం పేరు, ఆయన ప్రేమించిన శిష్యుడు పేరు కూడా అదే. ఏం పేరు ఆయన పేరు, ఏం పేరమ్మా? అది చదువుకున్న మాటలు యోహాను సువార్త 19 ఉంది కదా. ఆయన తల్లిని చూశాడు, ఆయన ప్రేమించిన శిష్యుడిని చూశాడు, సరేనా. శిష్యుని చూస్తే ఆయన శిష్యుడు ఆ మాటలు రాశాడు, యోహాను సువార్త రాస్తే ఆయన పేరు చూసరికి ఆయన పేరు రాసుకోకుండా ఆయన ప్రేమించిన శిష్యుడు అని రాస్తున్నాడు, సరేనా. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు యోహాను గారు సువార్త రాస్తారు, యోహాను గారు. 12 మంది శిష్యుల్లో యోహాను గారు ఎవరు అంటే జబదయి కుమారుల తల్లి అని మనకి చెప్పబడుతుంది. తల్లిదండ్రులు ఉన్నారు కదా, జబదయ్య, నెక్స్ట్ ఆయన తండ్రి, నెక్స్ట్ తల్లి అని చెప్పబడుతుంది. వాస్తవానికి పోయిన సంవత్సరం ఏంటంటే మనం నలుగురిని నిలబెట్టి వాటి వరుస క్రమం చూస్తే వాళ్ళ తల్లి పేరు మనం బయటకు వస్తాం. సింపుల్గా చెప్తాను, సలోమి గారు, ఓకే. సలోమి గారు ఏంటంటే మనకి ఎక్కడ చెప్పబడుతున్నారు. వాస్తవానికి సలోమి గారు ఎవరయ్యా అంటే మనకి ఇంకా కొంచెం ముందుకు చూసినట్లయితే యేసుక్రీస్తు వారి సహోదరి అన్నది. యేసుక్రీస్తు తల్లి ఉంది కదా, తల్లికి సహోదరి అన్నది. అంటే యేసుక్రీస్తు వారి తల్లి మరియమ్మ, నెక్స్ట్ ఈ సలోమి గారు చూస్తారా, సొంత అక్కాశలు, సొంత సిస్టర్స్. ఇప్పుడు ఈ యోహాను గారు కదా, యోహాను గారు ఎవరి కుమారుడు అంటే సలోమి కుమారుడు, అంటే కుమారుడు, సరేనా. వీరిద్దరు ఎవరైనా అంటే వాస్తవానికి బంధుత్వం కలిగిన వారు, కానీ ఆయన బంధుత్వం అన్నారు యాక్షన్ చేసేవారు. కానీ ఆయన ఎక్కువ ప్రేమించడానికి గల కారణం ఏంటంటే వాస్తవానికి సమ్ స్కాలర్స్ ఏం చెప్తారంటే 12 మంది శిష్యుల్లో దగ్గర వయసులో కొంచెం చిన్నవాడు అని కూడా చెప్తారు. వయసులో కూడా కొంచెం చిన్నవాడు, ఆయన ఏంటంటే ఎక్కువ ఏంటంటే బాగా ఇష్టపడుతుంటాడు అని కూడా చెప్తుంటారు. అందరికంటే కొంచెం చిన్నపిల్లలు ఏంటంటే ఎక్కువ ప్రేమిస్తుంటారు కదా, కొంచెం చెప్పిన వాడు ఏంటంటే బాగా ఇంటూ ఉంటారు. పెద్దవాడు ఏంటంటే తలకెక్కిపోతూ ఉంటారు, నేను పెద్ద కదా ఎక్కిపోతూ ఉంటారు. కొంచెం చిన్నవాళ్ళు ఏంటంటే కొంచెం చెప్పిన వాడు ఏంటంటే కొంచెం వినడానికి ఏంటంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అతను 2 శిష్యుడు అని కూడా మనకి ఏంటంటే కొన్ని వర్షాలు మనకి ఏంటంటే చెప్పబడుతూ ఉంది. చివరికి ఆ యోహాను గారిని చూస్తే ఇదిగో ఈ తల్లి చెప్తారు, మరియమ్మ గారు చూస్తే ఇదిగో నీ కుమారుడు అని చెప్తాడు. వాస్తవానికి ఆయన శిలువ మీద చనిపోయే సందర్భంలో కూడా అంత క్రిటికల్ పొజిషన్లో కూడా ఉండి ఆలోచించే జ్ఞానం కూడా ఏంటంటే చాలా తక్కువ, మూర్చిల్లిపోయి, సరేనా, దగ్గర ఎప్పుడు చనిపోతాడు కూడా తెలియదు, సరేనా. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని చూడండి, ఆయన కుటుంబ బాధ్యతను చూడండి, చాలా బాగా ఏంటంటే అక్కడ మనకి కనపరిచారు. మనం నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఏంటంటే ఆయన చాలా చక్కగా చెప్తాను. నేను వెళ్ళిపోతే ఆవిడ మాత్రం నన్ను ఫాలో అవుతుంది, సరేనా. మరియమ్మ గారు మాత్రమే యేసుక్రీస్తుని వెంబడేస్తుంది. కానీ
కుమారులు ఏంటంటే వెంబడించారు. ఆ మొక్కతే అయిపోయింది. సరేనా? ఆమెకి ఏంటంటే ఇక బాధ్యత అన్నది యువకుడికి బాధ్యత. ఆమె జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఏంటంటే అందుకోసం ఏంటంటే ఆయన ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు. ఆయన్ని ఎలాగా ప్రేమించాడో తన తల్లిని కూడా అలాగే ప్రేమించాడు. ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వడం వల్ల బాధ్యత. సరేనా? మళ్ళీ కూడా ఏంటంటే దేవుడు కొంతమందికి ఒక పనిగా అప్పచెప్తాడు, ఆ పనిని ఇస్తాడు, ఫస్ట్ ఇస్తాడు. కానీ ఏంటంటే ఆ పని సరిగా చేయలేదనుకోండి, ఆ పనిని తీసేసి వేరే వాడికి ఇస్తాడు. అన్నా కదా, మనమైనా కానీ ఎవరికైనా ఒక పని ఇస్తే ఇచ్చేమంటే మనం ఆలోచిస్తాం, వాడు నమ్మకస్తుడు, మంచిగా చేయగలడు అని చెప్పేసి ఇస్తాం. సరేనా? కానీ అతను సరిగా చేయలేనప్పుడు బాధేసి ఆ తర్వాత ఏం చేస్తామంటే ఆ పనిని తీసేసి ఇంకొక నమ్మకస్తుడికి ఇస్తాం. అప్పుడు ఏంటంటే ఆ పని కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ వేసుకొస్తారు దగ్గర 3.5 సంవత్సరాలు చూశారు. అంతకంటే ముందు 20 సంవత్సరాలు చూస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు దగ్గర రిలేటివ్స్. సరేనా? ఆయన దగ్గర ఆయన జీవితం మొత్తం ఒక 2 ఫోకస్ చేస్తూ జాగ్రత్త చూస్తూ వచ్చాను. ఈజ్ ద రైట్ పర్సన్. ఎవరు? యోహాన్ గారే సరైన వ్యక్తి, నా పనిని జాగ్రత్త చూసుకునే వ్యక్తి అని చెప్పేసి ఆయన రెస్పాన్సిబిలిటీ కూడా ఏంటంటే చివరి క్షణంలో ఏంటంటే ఇస్తారు. మనం కూడా ఏంటంటే ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే కొంచెం స్టార్టింగ్లో బాగా పోవచ్చు. కానీ ఏంటంటే మనం మాత్రం ఏంటంటే మన దేవుని విశ్వాసాన్ని పోగొట్టుకోవడం ఖచ్చితంగా మన కుటుంబ సభ్యులు మరవలసింది. మనకి ఇంకా బాగా చూస్తే వాస్తవానికి ఎంతో దూరం కూడా జరగదు. ఇది ఎస్ఎస్ చనిపోయిన తర్వాత ఎందుకు వస్తుంది కదా, మేడగది మీదకి 120 మంది వెళ్తారు కదా, అందులో వాస్తవానికి ఆయన సహోదరులు కూడా మరి ఏమంటారు వెంటనే ఏంటంటే కొంచెం ఎక్కువ సమయం కూడా పడదు. కానీ ఏంటంటే దేవుడు టైం తీసుకుంటాడు మన కుటుంబం మారడానికి. కానీ ఏంటంటే ఖచ్చితంగా మారుస్తాడు. అది మన మీద కూడా కొంచెం ఆధారపడి ఉంటుంది. సరేనా? దయచేసి మన కుటుంబాలు ఏంటంటే మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించండి. మన బాధ్యతలు కూడా ఉంటే సరేనా, ఆ బాధ్యతలు కూడా సరైన రీతిలో నెరవేర్చుకోవడానికి ఏంటంటే ప్రయత్నించండి. వాటిని ఇప్పుడు చివరి క్షణాల్లో కూడా ఏంటంటే ఆయన బాధ్యత కలిగి ఉన్నారు. అంత శ్రమంలో కూడా వాళ్ళకి అయితే మనం వదిలేస్తాము. సరేనా? కానీ ఏంటంటే ఆ ఆలోచన కూడా రాదు. కానీ ఏంటంటే ఆయన మాత్రం ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనిస్తూ వచ్చారు. ఎందుకంటే ఒంటరి అయిపోయింది. మేబీ దిక్కులేని స్థితిగా ఉన్నారు అందరికీ. కానీ ఆయన లేని లోటుని, నా ప్లేస్ని నువ్వు చేయి అని చెప్పారు. అవసరానికి ఇప్పటికీ దేవుని పని ఏంటంటే చేయాల్సింది చాలా ఉంది. కానీ మనం ఏంటంటే చాలా మంది చేయట్లేదు. ఇక్కడ చిన్న బాధ ఏంటంటే పంచుకుంటున్నాను. మీరేమన్నా నొచ్చుకుంటే దయచేసి క్షమించండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ కనీసం ఒకవేళ చెప్తారు, చెప్తారు. సరేనా? ఈసారి ఒక్కరు కూడా చెప్పలేదంటే కొంచెం బాధ చేస్తుంది. దయచేసి మీరు బాధపడితే క్షమించండి. కానీ ఏంటంటే దేవుని పని అది మీరు చెప్పగలిగిన వారు ఉంటే సరే, లేని వారు అయితే అంటే కొంతమంది ఏంటంటే జాబ్స్ పని మీద వెళ్ళారు, కొంతమంది వేరే పరిస్థితులు ఉన్నారు. కానీ ఏంటంటే ఇది కనీసం మన బాధ్యత అన్నమాట. దేవుడు ఏంటంటే మనకి కొన్ని బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలో కనీసం చిన్న కూడా మనం చేయలేకపోతే నాకే కొంచెం బాధిస్తుంది, ప్రజలు మీతో పరిస్థితి. సరేనా? దేవుడు ఎంత బాధపడుతుంటాడు? ఏమన్నా దేవుడు బాధపడతాడు కదా. చూసేసి మన తోటి వారిని కొంచెం ఎంకరేజ్ చేసేసేయచ్చు. తోటి వారిని కొంచెం ఎండయ్యా, చూడండి అయ్యా, కొంచెం చెప్పండి అయ్యా అని చేసేసేయచ్చు. కనీసం ఇది కూడా మనం చేయొచ్చు. మనం ఏంటంటే చెప్పలేకపోయినా మన తోటి వారిని ఎంకరేజ్ చేసేదే కానీ చేయొచ్చు. దయచేసి ఏంటంటే దేవుడు కొన్ని బాధ్యతలు అన్నవి మనకి ఇస్తూ ఉంటాడు. ఆ బాధ్యతలు కూడా మనం ఏంటంటే సత్యపరంగా వాటిని ఏంటంటే నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉంటాం. ఫ్యామిలీ పరంగా ఆయన మనం చూపించిన మాటలు కూడా ఏంటంటే మనం నేర్చుకోవాలని చెప్పేసి ఈ కొద్ది మాటలు ఏంటంటే దేవుడు ఏంటంటే మన చుట్టూ కోసం నిర్వహించాలని మంచి అవకాశాన్ని బట్టి అందరూ థ్యాంక్స్ చెప్తున్నాను.